మనం రూమ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఉంది అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. థ్యాంక్ యూ బ్రో. केरला होटल मालूम है? केरला होटल इडली डोसा आटा परोठा चिकन बिरयानी कहीं को नहीं मालूम है मेरे को तो वो ఇట్ వాస్ గుడ్. బయట ట్రావెలింగ్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే బాగా గుర్తుపెట్టుకోండి, ట్యాక్సీలు ఇవి కొంచెం. హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఇవాళ అయితే నేను సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను, ఎందుకంటే నా ఫస్ట్ డే ఇన్ నేపాల్ అనమాట. సో ఈ ఫస్ట్ డే రోజు ఏం చేస్తాం భయ్యా, నేనైతే నిన్నంతా బాగా అలసిపోయి వచ్చాను. ఆ వీడియో పెట్టాను కదా, దాని తర్వాత రాత్రి అంతా కొంచెం అటు ఇటుగా నిద్ర పట్టింది. తెల్లవారుజామున బాగా ఎక్కువ నిద్ర పట్టింది. 6 o'clock మెలకు వచ్చింది, 8 o'clock మెలకు వచ్చింది, 9 గంటలకు మెలకు వచ్చింది. ఇట్లా అని కాదని చెప్పేసి 9:45 అయితే లెగ్సాను. లెగంగానే ఏమో టిఫిన్ ఎక్కడైపోతుందేమో అని చెప్పేసి ఉరుకులు పరుకులతో వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. ఈ వీడియోలో ఏముండబోతుందని చెప్పేసి అంటే, మనం హోటల్ తీసుకున్నాం కదా, ఇందుకే చెప్పడం మర్చిపోయాను. హోటల్కి ఎంత రేట్ అయింది అని చెప్పేసి అంటే, హోటల్కి వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో 2 రోజులకు గాను నేను ఆల్మోస్ట్ 3,700 3,800 పే చేశాను. అంటే ఒక్క రోజుకి దాదాపుగా 1,800 ఇండియన్ రూపీస్ పే చేశాను అనమాట. 1,800 ఇండియన్ రూపీస్ అంటే మనకి నేపాలీస్ కరెన్సీలో మనకి వీళ్ళు 1.3 times ఎక్కువ ఉన్నారు కాబట్టి 2,900 ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. సో దీంట్లోనే మనకి బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంది. బ్రేక్ఫాస్ట్ తినేసాను, మంచి పూరి బెటర్ ఇప్పుడే తినేసి వచ్చాను, వేడివేడి కాఫీ తాగాను. సో ఈ వీడియోలో మన ఈ హోటల్ టూర్ చేసేస్తాను, దాని తర్వాత మన బ్రేక్ఫాస్ట్ తినడం చూపిస్తాను. దీనికంటే ముందు మనం నేపాల్ వచ్చే ముందు రోజు వీడియో ఉంది, నేపాల్ ట్రావెల్ వీడియో ఉందన్నమాట. ఈ 2 వీడియోలు అయితే ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో తర్వాత మనకి ఏముంటుంది అని చెప్పేసి అంటే, ఈ వీడియోలో మనకి తర్వాత ఏముంటుంది అని చెప్పేసి అంటే, హైదరాబాద్. యు వాంట్ సే హాయ్? సే హాయ్ హాయ్ హాయ్. कौन है इधर? नहीं ऐसे रिकॉर्ड हो रहे हैं. సో ఈ వీడియో తర్వాత ఏమి ఉండబోతుంది అని చెప్పేసి అంటే, నేపాల్లో ప్రముఖమైన ప్లేసెస్ అన్నింటినీ నేను విజిట్ చేస్తున్నాను అనమాట. ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది మీతో పాటు నాకు కూడా, ఎందుకంటే నేను నేపాల్ రావడం ఫస్టే. సో ఖచ్చితంగా మిస్ కాకుండా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ చూసిన వాళ్ళందరూ ఒక లైక్ ఇచ్చేసేయండి. సో మనకి భూమ్ అని లెగ్సిపోవాలి ఈ వీడియో అయితే. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇన్ టు ద వీడియో. దానికంటే ముందు అన్నయ్యకి అయితే మనం హాయ్ చెప్దాము. అన్నయ్య మాట్లాడతారేమో చూద్దాం మనం. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ కరేంద్ర ఖత్రి. కరేంద్ర ఖత్రి అంట. సో యూ లివ్ ఇన్ నేపాల్? ఓకే. హౌ లాంగ్ हैव यू स्टेइंग इन नेपाल? हाउ लॉन्ग, कितने दिन से नेपाल में रहे? अभी 2 साल से. 2 साल. बिफोर दैट वेयर वर यू? बिफोर नेपाल वेयर वर यू? ओके. हिंदी आता है? पूरा आता है. सुपर. क्या काम करते हो? पहले होटल में काम किया ना. केरला होटल मालूम है? केरला होटल इडली डोसा आटा परोठा चिकन बिरयानी कहीं को नहीं मालूम है मेरे को, तो वो बहुत पसंद है. वो आइटम बहुत पसंद है. मैं केरला जा चुका हूँ मैंने पहले. I've been to Kerala. मैं पहले उधर गया था सऊदी. ओके. मैं उधर काम सलाम अलैकुम. हाँ सलाम अलैकुम. वालेकुम सलाम. Super. क्वाइस. Super. ఓకే, టేక్ కేర్. చలో మనమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోదాము. బ్రేక్ఫాస్ట్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేద్దామో తదుపరి ప్లాన్ అయితే ఆలోచిద్దాం. లెట్స్ గో టు బ్రేక్. సో మనం ఉండేది 103 ఫస్ట్ ఫ్లోర్లో. అక్కడి నుంచి కిందకు వచ్చేస్తేనే మనకి ఇది రెస్టారెంట్. సో ఈ రెస్టారెంట్లో ఏమేమి ఉందో బ్రేక్ఫాస్ట్. సో మనకి చాలా రకాలైన మెన్యూ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇండియన్ కూడా ఉంది ఇందులో, ఇండియన్ అండ్ నేపాలీస్. నేను చెప్పింది ఏంటి అని చెప్పేసి అంటే, నాకు పూరి కావాలని చెప్పేసి అన్నాను. పూరి బాజీ మామూలుగా అయితే ఇది 350 అంట. ఇక మిల్క్ టీ టిఫిన్లు ఉన్నాయి. ఇందులో ఏమో మనకు కావాల్సిన అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్రెడ్, బటర్ జాము, ఫ్రెంచ్ టోస్ట్, ఇవన్నీ, రోటీ అండ్ పరాఠా కూడా ఉంది, కర్డ్ అండ్ రైతా ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత లంచ్ డిన్నర్ సెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. కానీ మనం లంచ్ బయట చేద్దామని చెప్పేసి ప్లాన్. ప్రస్తుతానికి అయితే నేను పూరి అండ్ కాఫీ ఆర్డర్ ఇచ్చాను, ఇంకేం తినదలుచుకోలేదు. చూద్దాం ఏమొస్తుంది. సో రెస్టారెంట్ అయితే ఇట్లుందనమాట. జ్యూస్ కావాలని చెప్పేసి అంటే మనకి రియల్ జ్యూస్ కూడా ఇస్తా అన్నారు. లోపల బీర్లు కూడా ఉన్నాయి చాలా చల్లగా మనకి. సో కూల్ డ్రింక్స్. సో 1 2 3 4 టేబుల్స్ బాగుంది. బయటికి వెళ్ళి చూద్దాం మనం. సో ఇది వచ్చేసి రిసెప్షన్ అనమాట. బయట నుంచి ఎట్లుంది హోటల్ అని చెప్పేసి అంటే, ఎట్లుంటుంది భయ్యా? బాగానే ఉంటుంది. ఇల్లు బాగుంది అసలు, ఆ పాతకాలం పద్ధతి అట్లాగా ఇది బాగుంది.
సో అన్నీ ఇవి కొన్ని ఏమో గెస్ట్ హౌస్లు ఉన్నాయి, అక్కడికి చూసారు కదా, అక్కడ గెస్ట్ హౌస్లు ఉన్నాయి, ఇదేమో ఇల్లులానే ఉంది. సో మన హోటల్ వచ్చేసి ఇదన్నమాట. మనమైతే మళ్ళీ రెస్టారెంట్లోకి వెళ్ళిపోదాం. రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ తినిన తర్వాత మనం రూమ్ టూర్ కూడా చేసేద్దాం. మన పూరి బాజీ వచ్చిందా లేదా కాగాలేము. సో మనకి ఫస్ట్ మంచి వేడిగా మిల్క్ కాఫీ వచ్చింది. దాంతోపాటు పూరీలు వచ్చాయి, 1 2 4 ఇన్ని పూరీలు నేను తినలేనేమో యాక్చువల్లీ. దాని తర్వాత బాజీ వచ్చింది అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. మనమైతే మన పూరి జర్నీని స్టార్ట్ చేద్దాం. కానీ యాక్చువల్లీ ఎక్కువనే ఉన్నాయి పూరీలు, చెప్పాను కదా. I think I don't need to. Can you take off like? दो बस है. दो enough? Yeah, दो enough. సో చెప్పేసాను నేను 2 చాలని చెప్పేసాను. మనమైతే కర్రీ సర్వ్ చేసుకున్నాం. అండ్ పూరి వేసుకుందాం. పూరి టేస్ట్ చూసేస్తే బాగుంటుంది. పూరి మన పూరి వావ్. థాలీ అయితే బాగుంది. పెరుగు ఉంది, పప్పు ఉంది, చికెన్ కర్రీ ఉంది, వెజిటేబుల్ కర్రీ ఉంది, రైస్ ఉంది, పాపడ్ ఉంది. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. థ్యాంక్ యూ బ్రో. సో నేను ఉంటున్న హోటల్ వచ్చేసి అక్కడ అది మెయిన్ రోడ్, ఎయిర్పోర్ట్ ఇక్కడే దగ్గర అనమాట మనకి ఎయిర్పోర్ట్. నేను రాత్రి అయితే నడుచుకుంటూ వచ్చాను. నేను ఇక్కడి నుంచి మనకి ఉంటుంది. సో ఇక్కడంతా మనకి స్టేషనరీ ఇవన్నీ షాప్స్ ఉన్నాయి. ఈ గల్లీలోనే మనకి నేను ఉంటున్న హోటల్ అనమాట. ఇవన్నీ కూడా హోటల్సే. ఇది వచ్చేసి హోటల్ విజిట్ కాఠ్మాండు అంట. సో ఇదే నేను ఉంటున్న హోటల్. మనం క్విక్గా లోపలికి వెళ్ళిపోయి అయితే హోటల్ టూర్ చేసేసుకుందాం. సో ఇట్లా రిసెప్షన్ ఇక్కడ, ఇది రెస్టారెంట్. అండ్ మనం ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. కార్డు ఉందో లేదో మర్చిపోయా, కార్డు చూసుకోవాలి ఒకసారి. సో ఇక్కడే మనది రూమ్ 103. లోపలికి వెళ్తే భయం వేస్తుంది. రూమ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇదే మనకి రూము. కొంచెం ఇక తెలిసిందే కదా బ్యాచిలర్ రూమ్ ఎట్లుంటుందో కొంచెం చూసుకోండి. మనకి 3 బెడ్ ఇచ్చారనమాట. కొంచెం పెద్దగా ఉంటుందని చెప్పేసి నిన్న తీసుకున్నాను. సో ఇది మాకు ప్రీతం నిన్న చూసి వెనకాల వ్యూ బాగుంది అంటే అది వ్యూ కాదురా, వాల్ పేపర్ రా అని చెప్పేసి అన్నాను. సో ఇట్లా 2 బెడ్స్ ఇచ్చారనమాట. ఇది 2 బెడ్ అండ్ ఇది సింగిల్ బెడ్. ఒకవేళ మేము 4 వచ్చి ఉంటే మాత్రం మాకు ఇది మోస్ట్లీ సరిపోదు. యా. అండ్ నా బట్టలు, నా లగేజ్ మొత్తం అంతా అసలు చిందరవందరగా ఉంది. రాత్రి వచ్చేసి అట్లనే పడుకుని పోయాను. సో ఇది హోటల్, బుడ్డి హోటల్. కూర్చోడానికి 2 చైర్స్ ఇచ్చారనమాట. ఇదొక చైర్, అదొక చైర్. ఇక్కడ కూర్చుని పేకాట ఆడేయచ్చు. సో ఇందులోనే మనకి వాష్రూమ్ కూడా ఉంది. భయపడకండి, ఎక్కువ చూపిను. సో ఇట్లుంది వాష్రూమ్ కూడా, పర్లేదు అన్నట్టే ఉంది. సో ఓవరాల్గా ఇదే మన రూమ్ అనమాట. టీవీ కూడా ఉంది, ఏసీ ఉంది, ఫ్యాన్ లేదు. నిన్న రాత్రి ఇందులో ఏముందో నేను చూడలేదు యాక్చువల్లీ. ఇది ఖాళీగానే ఉంది మొత్తం. ఇంకోటి చెప్పాలి, పొద్దున్నే నాకు గట్టి మెలకొచ్చేసింది. పక్కనే ఇల్లు ఉన్నట్టుంది. టీవీ పెట్టేసి పెద్ద పాటలు పెట్టేశారు. సో ఈ సైడ్కి ఇల్లు అనుకుంటుంది. సో మనకైతే మెలకొచ్చేసింది. మరి అది మన హోటల్ టూర్ అయితే ఇదనమాట. క్రిస్పీగా కొంచెం మంచిగా ఉండేటట్టు. సో ప్రైస్ చెప్పాను కదా, ప్రైస్ వచ్చేసి మనకి 1800 చిల్లర మన ఇండియన్ కరెన్సీలో పడింది. చెప్పాలని చెప్పేసి అంటే మంచి రేటే ఇది. booking.coms ఆ trip.comలో చూసుకోవచ్చు. ఇంకా వేరే సైట్స్ ఉంటే అక్కడ కూడా దొరికేస్తాయి. ఇక్కడికి వచ్చి అయితే తీసుకోవాలనుకుంటే కష్టము. రాత్రి నడుచుకుంటూ వచ్చేటప్పుడు రా అని చెప్పేసి లాగేస్తుండే. ట్యాక్సీ వాళ్ళు అవుతుండే, బైక్ వాళ్ళు ఉండే, వాళ్ళు కూడా లాగేస్తుండే. ఆగండి రా బాబు, నాకు ఎయిర్పోర్ట్ నుంచి 500 మీటర్స్, సో నేను నడుచుకుంటూ వెళ్తా అంటే లేదు ఇది చాలా దూరం ఉంటుంది, నీకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు అంటుండే. నేనైతే సరే నమ్మకంతో, నాకు తెలియదు అయినా కూడా నడుచుకుంటూ వచ్చాను. ఇట్ వాస్ గుడ్. బయట ట్రావెలింగ్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే బాగా గుర్తుపెట్టుకోండి, ట్యాక్సీలు ఇవి కొంచెం ముందు చెక్ చేసుకోండి. అంటే ఎంత అవుతుంది, నేను మా హోటల్ వాడికి కాల్ చేసి ఓకే నీది ఎంత డిస్టెన్స్ ఉంది, నీకు ఎంత ప్రైస్ అవుతుంది ట్యాక్సీ తీసుకుంటే అంటే వాడు 300 to 400 కార్కి అవుతుంది అని చెప్పేసి అన్నాడు. వీళ్ళు చెప్పిందేమో 500 అన్నారు. అంటే పెద్ద డిఫరెన్స్ కూడా కాదు, బట్ అట్లా ఉంటుంది. చెక్ చేసుకుని అయితే రండి. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం కామెంట్ చేస్తారంటే
మిస్టర్ ఏదో ఒకటి కమెంట్ చేయండి. ఓయూ రూమ్ ఎందుకు దొరకలేదు భయ్యా అని చెప్పేసి కమెంట్ చేయండి. ఆ రూమ్ బాగుంది, ఎనీథింగ్ అబౌట్ రూమ్ అయితే కమెంట్ చేయండి. టిఫిన్ తినేసాం, పూరి బాజీ, అది కూడా అదిరిపోయింది. 4 పూరీలు ఇచ్చాడు, మనకు 4 పూరీలు కాదు భయ్యా అని చెప్పేసి అంటే 2 పూరీలు తీసేసి 2 పూరీలు తిన్నాను. కాఫీ కూడా బాగుంది, షుగర్ అయితే దంచి కొట్టాడు అసలు. నేను 5-6 కప్పులకి తాగే షుగర్ ఒక కప్పులో వేస్తాడు, హాఫ్ కాఫీ తాగేసి మన వల్ల కాదని చెప్పేసి వదిలేసాను. ఇప్పుడైతే నేను తయారైపోయి బయటికి వెళ్ళిపోతాను అనమాట. ఇంతకుముందు వచ్చిన వీడియోస్ చూడండి, తర్వాత వచ్చే వీడియోస్ చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, నోటిఫికేషన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ సైనింగ్ ఆఫ్ చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ నేపాల్. బై గైస్.